అయోధ్యలో ఒక దేవాలయం ఉంది. అక్కడ హనుమంతుడు రాజులా కూర్చుంటాడు. ఎందుకో తెలుసా? ఇది అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్ గఢీ మందిరం. ఇక్కడే స్వయంగా యమధర్మరాజుని కూడా భయపెట్టింది. ఈ కథ ఆ సమయానికి చెందింది. రావణ సంహారం అనంతరం అయోధ్యకు తిరిగి వచ్చిన శ్రీరాముడు తన అవతార కార్యాన్ని పూర్తిచేసి వైకుంఠానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒక ఆశ్చర్యకరమైన సమస్య ఎదురైంది. అయోధ్యలో మరణానికి ప్రవేశం అసాధ్యమైంది. ఎందుకంటే అక్కడ హనుమాన్ కాపలా కాస్తుండగా యమధర్మరాజే అడుగుపెట్టడానికి ముందుగా 100 సార్లు ఆలోచించాల్సి వచ్చేది. శ్రీరాముడు తెలుసుకున్నారు, హనుమానున్నంతవరకు కాలం తనను చేరలేడని. అప్పుడు శ్రీరాముడు ఎవ్వరికీ అర్థం కాని ఒక లీల ఆడారు. తన ఉంగరాన్ని మహల్లోని నేలలో ఉన్న ఒక చిన్న చీలికలో వదిలి దానిని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశించారు. హనుమంతుడు వెంటనే ఆ చీలికలోకి ప్రవేశించారు. కాని అది సాధారణ అంధ్రం కాదు, అది పాతాళలోకానికి దారితీసే మార్గం. అక్కడికి చేరుపున్న హనుమంతుడికి వాసుకీ నాగుడితో భేటీ అయింది. వాసుకి ఆయనను ఒక ప్రదేశానికి తీసుకెళ్లగా అక్కడ ఉంగరాల భారీ కొండ కనిపించింది. హనుమంతుడు ఆశ్చర్యపోయారు. అప్పుడు వాసుకీ నాగుడు ఇలా అన్నాడు, ఓ పవనపుత్రా, ప్రతి త్రేతాయుగంలో శ్రీరాముడు తన ఉంగరాన్ని పడేస్తారు. ప్రతిసారీ ఒక హనుమాన్ దాన్ని తీసుకోవడానికి ఇక్కడికి వస్తాడు. ఇది విని హనుమంతుడు కాలచక్ర రహస్యాన్ని గ్రహించారు. ప్రభువు విడిచివెళ్లే సమయం వచ్చిందని అర్థం చేసుకున్నారు. దుఃఖభరిత హృదయంతో తిరిగివచ్చి ఒక కొండపై కూర్చుని విలపించారు. అప్పుడు శ్రీరాముడు వారికి దర్శనమిచ్చి, కలియుగంలో మార్గం తప్పిన ప్రజలకు దారిచూపడం ఇప్పుడు నీ బాధ్యత అని ఉపదేశించారు. అందుకే ఈ ప్రాంతం హనుమంతుడి కాపలాలో ఉన్న పవిత్ర స్థలంగా భావించబడుతోంది. హనుమాన్ గఢీ ఒక కొండపై నిర్మించబడింది. గర్భగుడిలో చిన్న బాల హనుమంతుడి విగ్రహం ఉంటుంది. భక్తులు ఆయన్ని శక్తి, భక్తి, రక్షణకు ప్రతీకగా ఆరాధిస్తారు. స్థానిక విశ్వాసం ప్రకారం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిని దర్శించుకునే ముందు హనుమాన్ గఢీకి వెళ్లి హనుమంతుడి ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీగా ఉంది. ఎందుకంటే హనుమంతుడు ఈ నగరానికి క్షేత్రపాలకుడిగా భావించబడుతున్నాడు. అందుకే అయోధ్యలో హనుమాన్ గఢీ కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి, విశ్వాసం, చరిత్ర కలిసిన పవిత్ర చిహ్నం. ఒకసారి గట్టిగా జై హనుమన్ అని చెప్పి కామెంట్లో కూడా రాయండి.